జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన భారతదేశం రక్షణ రంగ పరంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతాందో ఈ రక్షణ రంగ ఉత్పత్తులను ఏ విధంగా ఏ స్థాయిలో తయారు చేస్తాందో ఏ స్థాయిలో ఎగుమతులు చేస్తాందో చెప్పడానికి కొన్ని ఉదాహరణలతో కలిపి ఒక మంచి న్యూస్ అయితే తీసుకొచ్చిన ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ వినాలా 10 మందికి షేర్ చేయాలా అప్పుడే కదా మోడీ గారు ఏం చేస్తున్నారో తెలుస్తుంది అవునా కాదా సరే ఈ విషయం గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది అన్నింటికంటే ముందు మన దేశానికి కావాల్సింది ఏంది భద్రత రక్షణ ఎందుకంటే మన చుట్టూరు కూడా 3 శత్రు దేశాలు ఉన్నాయి ఎవరు చైనా పాకిస్తాను బంగ్లాదేశ్ అంతేకాకుండా అణుబాంబులు కలిగి ఉన్నటువంటి 2 దేశాలు మనకు శత్రు దేశాలుగా ఉన్నాయి అది కూడా మన భూభాగాన్ని ఆనుకునే ఉన్నాయి అవే ఈ పాకిస్తాన్ ఒకటి ఈ చైనా ఒకటి ఈ 2 దేశాలు మన కర్మగాలి ఈ 2 దేశాలతో మనం వేల కిలోమీటర్ల భూభాగాన్ని అయితే పంచుకోవాల్సి వస్తుంది ఏ మాత్రం అవకాశం దొరికినా ఈ 3 దేశాలు కలిసి మనల్ని మింగేయడానికి చూస్తున్నాయి అయినప్పటికీ కూడా 2004 నుంచి 2014 వరకు మన దేశాన్ని పరిపాలించేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన రక్షణ భద్రతలను ఏ మాత్రం కూడా పట్టించుకోలే ఎవరు అప్పుడు నింది ఆయన ఉన్నాడు కదా మౌన ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ వెనక ఉండి ఆడిపించారు ఎవరు రాజమాత వీళ్ళిద్దరు కలిసి ఏం దేశానికి గాలి కొదిలేశారు కొత్త ఆయుధాలను కొనుగోలు చేయాల కనీసం మన దేశంలో ఉన్నటువంటి రక్షణ రంగ సంస్థలను ఏ మాత్రం కూడా ప్రోత్సహించాల ఫలితంగానే భారతదేశ రక్షణ వ్యవస్థ ఘోరంగా తయారైంది అందుకే మోడీ ప్రభుత్వం వచ్చి రాగానే మేక్ ఇన్ ఇండియా విధానాన్ని ప్రారంభించినాడు ఆ తర్వాత మన భారతదేశం ఒక స్థితికి చేరుకోగానే ఆత్మనిర్భర్ భారత్ విధానాన్ని ప్రారంభించినాడు ఫలితంగానే ఇప్పుడు మన భారతదేశం వివిధ రకాల ఆయుధ వ్యవస్థల తయారీలో మందుగుండు తయారీలో ఫిరంగి గుండ్ల తయారీలలో మిసైల్స్ వ్యవస్థల తయారీలో భారత్ ఇప్పుడు దూసుకుపోతుంది అది కూడా ఎట్లా వాయు వేగంతో ఇక్కడ మీకు కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు చెప్పాలా 2014లో మన దేశ రక్షణ రంగ ఎగుమతుల విలువ ఎంతో తెలుసా కేవలం 520 కోట్ల రూపాయలు మాత్రమే కానీ 2023లో మన రక్షణ రంగ ఎగుమతుల విలువ ఎంతో తెలుసునా అక్షరాల 21,083 కోట్ల రూపాయలు అనమాట అంటే ఈ మౌన ప్రధాని ఈ మన్మోహన్ సింగ్ గారు ఉన్న టైంలోనూ ఏది ఈ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ఇద్దరు కలిసి భారతదేశాన్ని పరిపాలించారు కదా అప్పటికి నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టిన తర్వాత ఒక 9 ఏళ్ల తర్వాత చూసుకుంటే వేల కోట్ల రూపాయల ఎగుమతులు అయితే పెరిగినాయి స్వామి 520 కోట్లు 21,083 కోట్లు అది కూడా 2014 నుంచి 2023 లోపలనే ఇకపోతే 2024లో ఏది పోయిన సంవత్సరం మన దేశ రక్షణ రంగ ఎగుమతుల విలువ వచ్చేసి ఏకంగా 23,622 కోట్లు అంటే ఒక్క సంవత్సరానికి ఎంత పెరిగింది తెలిసిన 21,083 కోట్లు 2023లో ఉంటే 24 వచ్చేటప్పటికి 23,622 కోట్ల రూపాయలకు చేరుకునింది చూడండి ఇక్కడ మరొక విషయం ఏందయ్యా అంటే 2023లో మన దేశంలో ఎన్ని విలువైన ఆయుధాలు తయారైనాయో తెలిసిన అక్షరాల 1,27,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆయుధాలు మన దేశంలో తయారైనాయి ఇకపోతే 2024 సంవత్సరంలో ఈ విలువ 1.5 లక్షల కోట్లుగా ఉంటాయని చెప్పేసి ఒక అంచనా ఉండాలి అంటే ఇప్పుడు మనం 1.5 లక్షల కోట్ల విలువైనటువంటి ఆయుధాలను స్వదేశీగానే తయారు చేసుకుంటున్నాం అసలు ఇలాంటి రోజు వస్తుందని చెప్పేసి 10 సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఊహించారా చెప్పండి నేను మాత్రం కల్లో కూడా ఊహించలా ఎందుకంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా నడిచిందో ఏ విధంగా పరిపాలించిందో మనకందరికి కూడా బాగా తెలుసు కాబట్టి సరే ప్రపంచంలోనే అతి పెద్ద ఆయుధాల దిగుమతిదారుగా ఉన్నటువంటి భారత్ వచ్చే 3 ఏళ్లలో అంటే 2028 సంవత్సరం నాటికి 50,000 కోట్ల రూపాయల నుంచి 80,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆయుధాలను ఎగుమతులు చేసే స్థితికి మనం చేరుకుంటామంట అర్థమవుతుందా ఇకపోతే ప్రస్తుతం మన దేశంలో ఎన్ని ఆయుధాల తయారీ సంస్థలు ఉన్నాయో తెలిసిన మన దేశంలో ప్రస్తుతం ఈ ఆయుధాలను తయారు చేసే రక్షణ రంగ సంస్థలు 104 ఉన్నాయంట అయితే ఈ 104 రక్షణ రంగ సంస్థలు కూడా 365 రోజులు పనిచేస్తూ ఉన్నప్పటికీ మన దేశానికి విదేశీ ఒప్పందాలకు కావాల్సిన ఆయుధాలను తయారు చేయలేకపోతున్నాయంట అందుకే కొత్తగా మరొక 40 ఈ రక్షణ రంగ సంస్థలను ప్రారంభిస్తారు బహుశా ఇవి ప్రైవేటు రక్షణ రంగ సంస్థలు కావచ్చు ఇకపోతే ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి ఈ 104 రక్షణ రంగ సంస్థల వద్ద 3 ఏళ్లకు సరిపడినన్ని ఆర్డర్లు అయితే ఉన్నాయంట ఈ ఆర్డర్లలో మందుగుండు ఆర్టిలరీ గుండ్లు TNT
ఆర్డిఎక్స్ హెచ్ఎంఎక్స్లతో పాటు ఇతర పేలుడు పదార్థాలు తుపాకీ గుళ్ళు కూడా ఉన్నాయంట. ప్రస్తుతం ప్రపంచంలో డ్రోన్ల వినియోగం ఎంత పెరిగినప్పటికీ కూడా అంతే స్థాయిలో ఈ ఆర్టిలరీ గన్స్ వినియోగం కూడా పెరుగుతూ వస్తుంది. అందుకే ఈ ఆర్టిలరీ గన్స్ గుళ్లను భారతదేశం పెద్ద ఎత్తున తయారు చేసి విదేశాలకు ఎగుమతులు చేస్తుంది. అంతేకాకుండా ఈ బ్రహ్మాస్ క్రూయిజ్ మిసైల్స్, అదేవిధంగా పినాకా రాకెట్లు, ఆకాశ క్షిపణులు కూడా భారత తయారీ అభివృద్ధితో పాటు ఎగుమతులు కూడా చేస్తుండడం ఇక్కడ గొప్ప విషయం. అంటే ఒకసారి గమనించండి, దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఈరోజు వేల కోట్లకు ఎగుమతులు చేసే స్థాయికి పెరిగినాం. ఏదే కేవలం 10 సంవత్సరాల కాలంలో. అర్థమవుతుందా? మోడీ ఏం చేశాడు అనే వాళ్ళకి ఈ వీడియో చూపించండి, ఈ వీడియో షేర్ చేయండి. ఏలా మూతి పనులు మెట్టు తీసుకొని రాళ్ళు కొట్టేట్టుంటుంది సమాధానం. మాట్లాడినే బల్ల కావాలంటే వాళ్ళకి దమ్ముంటే ఒకసారి గూగుల్లో పోయి సెర్చ్ చేసుకోమనండి. వాళ్ళకి ఏదైనా చదువు సంధ్య వచ్చితే బళ్ళకి పోయే టైంలో వారు ఎగదొబ్బి సెట్లమంటే పొట్లమంటే తిరగకుండా చదువుకునింటే వాళ్ళు కనుక వాళ్ళే చదువుకొని ఒకసారి చూసుకోవచ్చు. 2013లో ఎలా ఉన్నది పరిస్థితి, ఏది మోడీ గారు రాకముందు వరకు, మోడీ గారు వచ్చిన తర్వాత మన దేశ రక్షణ రంగ వ్యవస్థలు ఏ విధంగా బలపడినాయి, ఏ విధంగా ఎగుమతులు చేస్తున్నాయి, ఏ స్థాయిలో మనం ఆర్థిక వృద్ధి మనం సాధించినామని చెప్పేసి అది అంతా కూడా మనకు తెలిసిపోతుంది. ఆన్లైన్లోనే ఉంటుంది కదా. దానికి మనం అంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం లే, మనమే వాళ్ళతో కొట్టాడాల్సిన అవసరం లే. వాళ్ళకి దమ్ముంటే వాళ్ళు చదువుకొని వాళ్ళ వాస్తవాలు వాళ్ళు గ్రహించుకోవచ్చు, వాళ్ళు జీర్ణించుకోగలిగితే. అయినా కూడా వాళ్ళు నిజాలు ఒప్పుకోరు. ఏం చేశాడు మోడీ అంటారు. ఇంకేం చేయాలరా స్వామి, ఏం చేయాలరా నాయన, ఆయనకు ఎందుకులే, బాగుండదు. సరే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలా. ఇప్పుడు ఈ న్యూస్ కూడా అది చెప్పిన చైనా వాళ్ళు చెప్తారు మీకు ఈ న్యూసా, పాకిస్తాన్ వాళ్ళు చెప్తారా, లేకపోతే ఈ సూడో సెక్టర్ నా కొడుకులు ఎవరన్నా చెప్తారు మీకు? ఈ దేశభక్తి ఉన్న వాళ్ళే చెప్తారు. కాబట్టి మీకు కూడా దేశభక్తి ఉన్నది కాబట్టి ఇలాంటి న్యూస్ మరెన్నో మీరు పొందాలి కాబట్టి, మీరు చూడాలి కాబట్టి తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో ఇలాంటి న్యూస్ ఎన్నో వస్తాయి, మీరు చూడగలుగుతారు. అది విషయం అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.